భారతీయ సంస్కృతిలో ప్రతిదీ ఒక పర్వదినమే. అంటే మనకి ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. మనం ఎన్నో రకాల పద్ధతుల ద్వారా, సంస్కృతి ద్వారా మనం మన పండుగలను చేసుకుంటూ ఉన్నాం. ఈ పండుగలు మన భారతీయ ముఖ్యంగా హిందూ ధర్మానికి ప్రతీకగా, హిందూ ధర్మానికి నిలువెత్తు నిదర్శనంగా మనం ప్రతి పండుగని 365 రోజులు ఏదో ఒక పండుగతో మనం మన సంస్కృతి సంప్రదాయాన్ని చాటుతూనే ఉన్నాం, ప్రపంచానికి చాటుతున్నాం. ఇది మన భారతీయ సంస్కృతి, మన హిందూ ధర్మం ఇది, సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి సంస్కృతులు ఇవి అని మనం ప్రపంచానికి చాటుతూనే ఉన్నాం. అందుకే వివేకానందుల వారు అన్నట్టుగా భారతదేశం ప్రపంచానికి పూజ గది అన్నారు. అంటే ప్రపంచ పటంలో భారతదేశం అనేది ఒక పూజా మందిరం. అంటే ఎంత పవిత్ర స్థానము, గొప్ప స్థానము, అద్భుతమైనటువంటి స్థానం ఇచ్చారు వివేకానందుల వారు. అందరికీ తెలిసిన విషయమే ఇది. అంటే ప్రపంచం అంతటికీ కూడా ఒక ప్రపంచం అంటే ఒక ఇల్లు అనుకుంటే ఆ ఇంట్లో ప్రతి ఇంటికి ఒక పూజ గది ఉంటుంది కదా. అలాగా భారతదేశం ప్రపంచానికి పూజ గది అన్నారు. ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప సంస్కారం మనది. మన హిందూ ధర్మంలో మన హిందూ ధర్మాన్ని పాటించాలని విదేశీయులు సైతం కట్టుబొట్టు ఆచార వ్యవహారాలన్నీ మార్చుకుంటూ మన దేవతల్ని పూజిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ మన పద్ధతుల్ని ఆచరిస్తూ ఇక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చి స్థిరపడి మన దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళు విదేశీయులు ఎంతోమంది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఎంతోమంది భారతీయ సంస్కృతికి ఇష్టపడి సంప్రదాయాన్ని కట్టుబొట్టు, ఆడవారు చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, జడ వేసుకోవడం, పూలు పెట్టుకోవడం, ముఖానికి బొట్టు పెట్టుకోవడం, నుదుటిన బొట్టు పెట్టుకోవడం, మట్టెలు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, ఇట్లా ప్రతిదీ కూడా ఒక గొప్ప సంస్కృతి, మన సంస్కారం ఇది, హిందూ ధర్మము. పెళ్ళైన ఆడవారు ఎలా ఉండాలి అనేదానికి నిలువెత్తు నిదర్శనము మన భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతిని గౌరవిస్తూ విదేశీయులు సైతం ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నారు. విదేశీ వనితలు జడలు వేసుకుంటున్నారు, చక్కగా పూలు పెట్టుకుంటున్నారు, నుదుటిన బొట్టు పెట్టుకుంటున్నారు, మెట్టెలు పెట్టుకుంటున్నారు, గాజులు వేసుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నారు. కాబట్టి మన సంస్కృతి, మన పద్ధతులు చాలా గొప్పవి. సనాతనమైనటువంటి మన ఆచారాలన్నీ కూడా మనం గౌరవించి తీరాల్సిందే. అది తరతరాల సంపద. ఆ తరతరాల సంపదని, ఆ వారసత్వాన్ని మనం వేల ఏళ్ల నుంచి తీసుకొస్తున్నాం. ఇంకా వేల ఏళ్ళు దీన్ని కొనసాగించాల్సిందే. అది రాబోయే తరాల వారి భుజాల మీద ఉన్నది. ఇది ఖచ్చితంగా, ఇది నిజం. ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత మన హిందూ సంస్కృతి సంప్రదాయాలని రాబోయే భావి తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనదే. కాబట్టి ప్రతి పద్ధతిని, హిందూ ధర్మాన్ని, మన పూజ చేసే విధానం, మనం మాట్లాడే విధానం, పెద్దలను గౌరవించే విధానం, గురువుని గౌరవించే విధానం, దేవతల్ని పూజించే విధానం, దేవాలయాల సంస్కృతులు, దేవాలయం ఏ విధంగా ఉంటుంది, దేవాలయంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ దేవాలయంలో ఏ విధంగా ఉంటాయి పద్ధతులు, ఇవన్నీ కూడా సనాతన ధర్మాలు కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మనం వాటిని పాటిస్తున్నాం. భవిష్యత్తులో భావితరాలకి కూడా వాటిని మనం అందించాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది, మన రాబోయే తరాల మీద ఉన్నది. కాబట్టి ఈ సంస్కృతిలో భాగంగా మనం ప్రతిరోజు అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేదం చెప్తోంది. అంటే తల్లే దైవము, తండ్రి దైవము, గురువు దైవము. తల్లిని పూజించు, తండ్రిని పూజించు, గురువుని పూజించు అని వేదం చెప్తోంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి అంటే అతిథి కూడా దేవుళ్ళలాగా మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అదే మన హిందూ ధర్మము, హిందూ సంస్కృతి, మన వేద సంస్కృతి, వేద పురాణాలు, ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి, మన వేదం ఏమి చెప్తుంది అంటే తల్లిని పూజించు, తండ్రిని పూజించు, గురువుని, అతిథిని పూజించు, అప్పుడు నీకు మంచి సంస్కారాలు వస్తాయి, గొప్పవాడు అవుతావు, జీవితంలో ఉత్తమంగా ఎదుగుతావని చెప్తోంది. ఈ సంస్కృతిలో భాగంగానే మనం
ప్రతిరోజు ఏదో ఒక డే, అంటే ఏదో ఒక రోజు, అంటే మాతృ దినోత్సవం అని, పితృ దినోత్సవం అని, మదర్స్ డే, ఫాదర్స్ డే, అంటే విదేశీ సంస్కృతి ఇది. అంటే మనం ఒక రోజు పెట్టుకుని తల్లిని ఒక్కరోజు పూజించిన అని కాకుండా జీవితకాలము రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత, తల్లిని తండ్రిని పూజించాల్సినటువంటి బాధ్యత ప్రతి కొడుకు మీద కూతురు మీద ఉంది. ఈ విదేశీ సంస్కృతి ఇది. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇంకో డే, ఇట్లా అన్ని డేలు 365 రోజులు ఏదో ఒక రోజు పెట్టేశారు. ఈ విదేశీ సంస్కృతిలో భాగంగా మనం దాన్ని ఆపాదించుకునేది, వాటిని మనం అనుసరిస్తున్నాం. మంచిదే, కాకపోతే మంచిని గ్రహించాలి, చెడును వదిలేయాలి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, తల్లి మాతృ దినోత్సవం అని చెప్పి జరిగింది మొన్న. ఇవాళ పితృ దినోత్సవం, అంటే ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే నాకు అర్థం కాలే. ఒక్క రోజునే ఫాదర్స్ మాత్రమే, ఆ ఒక్క రోజును బాగా గౌరవించు, మిగతా రోజుల్లో సామాన్యంగా చూడనా? కాదండి, 365 రోజులు గౌరవించాల్సిందే, గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిందే. జీవితకాలము గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన తల్లిదండ్రుల్ని ఏదో ఒక రోజు, అది సంస్కృతి, మనది కాదు ఈ సంస్కృతి. ఒకరోజు ఫాదర్స్ డే అనే డే అనేది మంచిదే, కానీ అది అంత ఒక్క రోజుని ఏదో మనం ఒక్కరోజు పెట్టుకుని ఆ ఒక్కరోజు అని కాకుండా జీవితకాలము వాడిని మనసులో గుండెల్లో పెట్టుకుని చూసుకుని వాడిని గౌరవించి మన బాధ్యతలు, మన రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కొడుకు మీద కూతురు మీద ఉంది. తల్లిదండ్రుల రుణం తీరదు, ఎన్ని జన్మలెత్తినా తీరదంటారు. ఎందుకంటే 9 మాసాలు మోసి కని పెంచి నానా అవస్థలు పడి తల్లి ఆమె తిని తినక పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళని చేసి వారి గొప్పతనంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది. దాని కష్టం మర్చిపోయి పిల్లవాడు తింటే చాలు, నేను తినకపోయినా పర్వాలేదు అనుకుంటుంది తల్లి. భూమి మీద పడిన దగ్గర నుంచి కూడా తండ్రి బాధ్యత చాలా గొప్పది, చాలా పెద్దది. తండ్రి అనే స్థానం ఎంత గొప్పదంటే, పిల్లవాడు ఎదిగిన దగ్గర నుంచి పెద్దవాడయ్యి మంచి స్థితికి వెళ్ళేంత వరకు కూడా తపన పడతాడు తండ్రి. కొడుకు యొక్క పూర్తి బాధ్యత బరువుని మోస్తాడు. అతను గొప్ప స్థానంలో ఉండాలని తహతహలాడిపోతాడు. ఒక స్ఫూర్తిగా నిలవాలనుకుంటాడు తండ్రి. అతను గొప్పవాడు కాకపోయినా తన బిడ్డ గొప్పవాడుగా ఉండాలి, సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలి, అందరూ పొగడాలి, గొప్ప ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాడు ప్రతి తండ్రి. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రిని మనం ఎంతగా గౌరవించాలి అంటే, తండ్రి స్థానం తల్లి తర్వాత తండ్రి. తల్లి 9 మాసాలు మోసి కని పెంచితే తండ్రి అక్కడి నుంచి కూడా జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళేంత వరకు కూడా మన బరువు బాధ్యతలన్నీ మోస్తూ ఎన్నో కష్టాలు కోర్చి అప్పో సొప్పో చేసి తిని తినక రాత్రింబవళ్ళు శ్రమ చేసి కొడుకుని మంచి విద్య నేర్పించి గొప్ప స్థానంలో ఉంచాలి అని ప్రతి క్షణం తపన పడతాడు. ప్రతి క్షణం కూడా ఆవేదన పడతాడు. వాడు కొడుకు గొప్ప స్థానంలో ఉంటే చూసి పొంగిపోతాడు, సంతోషపడిపోతాడు. తండ్రి స్థానం చాలా గొప్పది. భుజాల మీదకి ఎక్కించుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. నాన్న అక్కడికి తీసుకెళ్ళు అని అడగంగానే భుజాల మీద వేసుకుని బరువుని చూసుకోకుండా ఆ పిల్లవాడు నాకు బరువు ఏంటి అని చెప్పి ఎక్కడికైనా సరే తీసుకెళ్ళిపోయి అది కొడుకు సంతోషాన్ని చూసి తన ఆనందపడతాడు తండ్రి. కాబట్టి తండ్రి స్థానము ప్రతి కొడుక్కి కూతురికి కూడా గొప్ప గొప్ప అత్యున్నత స్థానము. తనకన్నా గొప్పగా ఉండాలి కొడుకు, తనకన్నా కూడా అత్యున్నత స్థానంలో ఉండాలి అని ఆశించేటువంటి గొప్ప తండ్రిని పొందినవారు ధన్యులు. ప్రతి తండ్రి తన బిడ్డలని అంత ప్రేమగాను ఆప్యాయతగా చూసుకుంటూ ఉంటారు, ప్రాణం పెట్టి పెంచుకుంటారు. ఒక మాట ఎవరన్నా అంటే తట్టుకోలేరు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిని తండ్రిని పూజించాల్సినటువంటి బాధ్యత ప్రతి పిల్లల మీద ఉంది. జీవితకాలము వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని పూజించినా కూడా రుణం తీరదు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని తల్లి తండ్రిని పూజించాలి అనేది ఒక వేద సారాంశముగా తీసుకొని, ఆర్యుల వాక్కుగా తీసుకొని తల్లిని పూజిద్దాం, తండ్రిని గౌరవిద్దాం, వారి కష్టాన్ని మన శ్రమతో జోడించి ఉన్నత స్థానానికి వెళ్ళి వాళ్ళకి ఆనందాన్ని కలిగిద్దాం.